ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయడము ఓవరాల్గా ఈ అంశాలన్నిటిపైన హెచ్ఆర్ మోహన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, ఆయన ఏం మాట్లాడతారు. హెచ్ఆర్ మోహన్ గారు నమస్కారం. నమస్తే. ఎట్లా చూస్తారు మొత్తానికి అయితే రాహుల్ గాంధీ ఢిల్లీలో మరి ఆ యూత్తో కలిసి ధర్నాలో మెరుపు ధర్నాలో పాల్గొన్నారు. సో ఒక్కసారి ప్రధాని ఇంటి ముందు చేసిన దాంతో మరి దేశవ్యాప్తంగా ఒక్కోసారి అలర్ట్నెస్ వచ్చింది. సో మీరేం చెప్తారు? అన్నా నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అడిగే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ ఈరోజు దురదృష్టవార్త 2014 తర్వాత ప్రశ్నించేవాడు ఎవరు ప్రశ్నించినా వాళ్ళని ఈ అసాంఘిక శక్తుల్లాగా లేదు అంటే ఒకదానికి ఒకటి లింకు పెడతారండి. మొట్టమొదటిగా మీరు మొదటి నుండి ఇప్పుడు తీసుకొస్తా రైతులు కూడా ఇదే రకంగా సంవత్సరంన్నర కాలంలో ఢిల్లీ నదిలో ధర్నాలు దీక్ష చేస్తే నల్ల చట్టాలు 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన సమయంలో ఢిల్లీలో రైతులు కూడా ఇదే రకంగా నిరసన గళం వినిపిస్తే ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించి అక్కడ ఉగ్రవాద టెర్రరిస్టులు వచ్చినారు, వాళ్ళే అసాంఘిక కార్యక్రమాలు చేస్తారు, రైతులు ఎవరు లేరు అని గత పాలకులే అంటే ఇప్పుడున్న మంత్రులే ఇప్పుడున్న ప్రధానే వాళ్ళను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా చిత్రీకరించడం జరిగింది. కానీ మళ్ళీ అదే రైతులకు ఇదే దేశ ప్రధాని ఏ ఖలిస్తాన్ ఉగ్రవాదులు అన్నారో అదే ఖలిస్తాన్ ఉగ్రవాదులు అనే సంస్థలకు ఇదే దేశ ప్రధాని క్షమాపణ చెప్పి 3 చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితి దేశ సమాజం అంతా గమనించి ఈరోజు కూడా ఇవాళ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇవాళ నీటి విషయంలో ఒక్కసారి కాదు 5 సార్లు లీక్ అయిన సమస్యలు. ఒక్కసారి అంటే అది వేరు. 2014 నుండి ఇప్పటి వరకు 152 సార్లు వివిధ శాఖకు సంబంధించిన పేపర్లన్నీ లీకేజ్లై దాదాపు 7 కోట్ల ప్రజలు నష్టపోయిన పరిస్థితికి ఇవాళ యువత అంతా జంజీస్ అంతా వాళ్ళు స్వతహాగా స్వచ్ఛంగా వాళ్ళు ఇవాళ నిరసన గళం వినిపిస్తే అక్కడ కూడా ఇవాళ మన భారతీయ రాష్ట్ర బీజేపీ సంబంధించిన నాయకులు రామచంద్ర గారు కానీ రఘునందన్ రావు గారు కానీ వారి మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏమంటున్నారు? వాళ్ళు ఇక్కడ కాదు, వాళ్ళు ఖలిస్తాను లేకపోతే చైనా లేకపోతే పాకిస్తాను అసాంఘిక కార్యక్రమాలు ఎవరు ప్రశ్నించినా ఏ వర్గాలు ప్రశ్నించినా ఖలిస్తాన్ చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇక వేరేది ఏమీ లేదు. అంటే కార్మికులు ప్రశ్నిస్తే వాళ్ళు చైనా సంబంధించిన వాళ్ళు లేదు పాకిస్తాన్ సంబంధించిన లేదు ఆర్టికల్ 370 కాశ్మీర్ సంబంధించిన వాళ్ళు రైతులు ప్రశ్నిస్తే వాళ్ళు ఖలిస్తాన్ ఉగ్రవాదులు. ఇలా విద్యార్థులు ప్రశ్నిస్తే కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ ఉగ్రవాదులు లేదా పక్క నుండి వచ్చిన వాళ్ళు. చూడండి ఇది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ హక్కుతో వారు పోరాడుతున్నారు. మీకు నిజంగా మీకు ఒక బాధ్యత అయితే ఉంటే మీరు ట్రాన్స్పరెంట్గా మీరు దీన్ని ఏమంటారు అకౌంటబిలిటీగా ఉండి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళు అడిగింది ఏంటండి మీ సొమ్మేం అడగలే కదా. వారు గత 2014 నుండి ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ వల్ల యువత నష్టపోతుంది, ఈ దేశ భవిష్యత్తు నష్టపోతుందని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద టెర్రరిస్ట్ కంటే దారుణంగా ఉగ్రవాది కంటే దారుణంగా మొలలు పెట్టి కొడతారా సార్? మొలలు పెట్టి అంతే. ఈ దేశ భవిష్యత్తు కాదా? ఈ దేశ యువత కాదా? వాళ్ళు మీకు ఓటేసి ఈరోజు మీ రాష్ట్రంలో దేశంలో మీకు 2-3 పర్యాయాలు అధికారం ఇచ్చిన యువత కాదా? ఇవాళ మీకు ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే ఉగ్రవాద సంస్థలు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. సోనం వాంచు గారికి ఈరోజు దీక్ష విరమించింది ఎవరండి? సోనం వాంచు గారికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి 2 మంత్రులు, ఒకరు నడ్డా అయితే ఇంకొకరు జితేందర్ సింగ్, 2 మంత్రులు పోయి రాత్రి పోయి ఆయనకు ఇవాళ దీక్ష విరమించినారు. మరి సోనం వాంచు చైనాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థలను పనిచేస్తుంది కదా. సోనం వాంచు ఈ దేశస్థం పక్క దేశాలకు పనిచేస్తుంది కదా. మరి పక్క దేశాలకు ఒక ఏమంటారు దీన్ని మీడియేటర్గా లేకపోతే దీన్ని ఏమంటారు పక్క దేశాల టెర్రరిస్ట్ ప్రపోజల్గా డబ్బు పక్క నుండి తెచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు కదా. మరి అలాంటి వ్యక్తికి మీరు పోయి ఇవాళ నాకు అర్థం కాలేదు దీక్ష విరమిస్తున్నారంటే మరి ఇప్పుడు దేశభక్తుడు మీరా సోనం వాంచు? లేకపోతే సోనం వాంచు దేశభక్తుడు అయితే మరి మీరు దేశద్రోహులా? ఈ సమాజానికి ఏ రకంగా ఆయనను ఎన్ఎస్ఏ చట్టం పెట్టి దాదాపు 6-7 నెలలు జైల్లో పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు మీరే పోయి మళ్ళీ వాళ్ళు మంచోడు అని దీక్ష విరమించినారు. అంటే ప్రజలు ఆలోచనలు పడ్డారు ఏం జరుగుతుంది ఈ దేశంలో. నిజంగా కూడా ఇంతకుముందు 2014 ముందు అన్నా హజారే కూడా 13 రోజులు దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు యూపీ మన గవర్నమెంట్ ఇది ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఉంది.
కానీ ఆయన ఏమనలేదే, 13 రోజులు దీక్ష చేసినప్పటికీ కూడా ఎవరు టచ్ చేయలేదే, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. కానీ మీరు ఈ రకంగా ఎవరు దీక్ష చేస్తే అంటే అన్నా హజారేకు విదేశ శక్తులు నడిపించిన గతంలో ఆయన ఇదే జంతర్ మంతర్లో దీక్ష చేసిన మరి అన్నా హజారేను కూడా విదేశీ శక్తి చేసింది ఆ రోజు కాదు కదా. ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంటుంది. మీకు చేతనైతే ఇప్పుడు ఆటరాక పాతగజ్జలని మీకు పాలన చేతగాక ఎవరు దీక్ష వహించినా, ఎవరు నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా గాంధీవాదంలో చేసినప్పటికీ దానికి మళ్ళీ విదేశ ముఠాలు ఉన్నాయి, విదేశీ శక్తులు ఉన్నాయి. అంటే ఇవాళ రామజన్మభూమిలో బంగారం దొంగతనమైంది, మరి దీనికి కూడా విదేశీ శక్తులు ఉన్నాయా? సరే ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ. ఎందుకండి ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అంత ప్రాధాన్యత ఏముంది? ఎస్, ఇంతకుముందు 2014 ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రైన్ యాక్సిడెంట్ అయిందంటే ఖచ్చితంగా రైల్వే మినిస్టర్ రాజీనామా చేసినట్టు చరిత్ర ఉంది. మీరు ఆ బాధ్యత ఎందుకు తీసుకోరు? ఎందుకు బాధ్యతను తప్పించుకుంటున్నారు? ఎవరు నిరసన చేస్తే విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి. ఇది ఎంత అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులు కాదండి? భారతీయ జనతా పార్టీ హిందూ కాడమే పనిచేస్తుంది. నేను అడుగుతున్నా, ఇవాళ లక్షల మంది వచ్చి ఇవాళ జంతర్ మంతర్లో దీక్ష చేస్తారు, వాళ్ళు హిందువులు కాదా? హిందువుల మనోభావాలు మీకు పట్టవా? ఒకే ఒక వ్యక్తి గురించి ఇవాళ దేశమంతా యువతపై ఈ రకమైన ఇంకొక విచిత్రం ఏంటంటే ఎన్ఎస్ఏ అంటే 6 గంటల నుండి ఎన్ఎస్ఏ యాక్ట్ ఓపెన్ చేసినారు. ఎవరి మీద చేస్తున్నారు మీరు? ఈ దేశ భవిష్యత్తు మీద ఎన్ఎస్ఏ యాక్ట్ ఓపెన్ చేస్తారా? వాళ్ళు టెర్రరిస్టులా, వాళ్ళు ఉగ్రవాదులా? ఎందుకు అణచివేస్తారు? మీరు ఏ తప్పు చేయలేదు కదా, వారికి స్వేచ్ఛనివ్వండి. వాళ్ళకి ఎంత ఓపిక ఉంటే అంత చేసుకుంటారు దీక్ష. మీకెందుకు గుమ్మడికాయలు దొంగవాలంటే భుజాలు ఎందుకు తరుముకుంటున్నారు? ఇదన్నిటి కూడా ప్రజలు ఆలోచన చేశారు. ఇవాళ జెన్జీ అంతా. ఇంకొక విషయం, అన్నగారు విశ్లేషకుడు అన్నగారు పేరు రామ్మోహన్ అని ఒక మాట అన్నారు. రాహుల్ గాంధీ గారు ఎందుకు పోలేదు అని దీన్ని కూడా క్లారిటీ ఇస్తారు. ఇది జంజీస్ వాళ్ళు ముందే తేటా తెల్లం ఇచ్చారు. రాజకీయ నాయకులు మా వేదిక మీదకి రాకూడదు అని ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఆ వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినాడు. రాజకీయ పార్టీలు మా జోక్యం మా దగ్గరికి రావద్దు, మా ప్లాట్ఫామ్ లేదన్నారు. కాబట్టి ఏ రాజకీయ ప్లాట్ఫామ్ తీసుకోలేదు. ఇది వాస్తవం. ఎక్కడంటే ఇప్పుడు జంజీస్ వాస్తవానికి వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కు వాళ్ళు పోట్లాడుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు పోలే. కానీ పార్లమెంట్లో వారు ఇప్పటి నుండే కాదన్న, నేను ఒక విషయం చెప్తా, ఇది ఒక్కసారి లీకేజ్ కాదు. మొదటి నుండి ఫస్ట్ పేపర్ నుండి ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో గలమెత్తింది ఈ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారే మాట్లాడి. కానీ ఈ రోజు ప్రజలకు అవేర్నెస్ వచ్చి యువత అంతా ఎకట్ట అయిపోయి అసహనం కూడా ఎక్కువైపోయింది. దేశంలో వీళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే డిక్టేటర్